హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, గారెలు చేసుకోవాలి అని అనుకుంటే మినపప్పు కడిగటం, నానబెట్టుకోవటం, రుబ్బటం అంత శ్రమ అనేది లేకుండా అప్పటికప్పుడే గారెలు ప్రాసెస్ చేసుకోవచ్చండి. ముందుగా ఉడికించిన అన్నం 1 కప్పు తీసుకోండి. 1 కప్పు పెరుగు, 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉడికించిన రైస్ని వేసేసుకోండి. ఇప్పుడు చిక్కగా ఉన్న పెరుగుని కూడా వేసుకుని ఇవి రెండు కూడా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేయండి. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే గ్రైండ్ చేయండి. గ్రైండ్ అయిన తర్వాత చూద్దాం. ఇలా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదంతా కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు కొలిచి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వని అలా వేసేసుకోండి. ఈ రవ్వ అంతా కూడా పెరుగన్నంలో కలిసేంత వరకు బాగా కలపండి. మనం కలుపుతున్నప్పుడు బ్యాటర్ అనేది లూజుగా అనిపిస్తుందండి. తర్వాత కొంచెం నానిన తర్వాత రవ్వ అంతా కూడా తేమను పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిపడుతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకుని ఇవి 4 కూడా ఈ మిశ్రమంలో వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగన్నంలో కలిసేంత వరకు బాగా కలపండి. బ్యాటర్ అనేది మరీ లూజుగా ఉంది అని అనుకుంటే ఇంకా 2-3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అయినా వేసుకోండి. పిండి అనేది గట్టిగా ఉన్నప్పుడే గారెలు వేసుకోవడానికి కరెక్ట్గా వస్తాయండి. నానిన తర్వాత చూద్దాం. 1 అరగంట పాటు పక్కన పెట్టుకుని నానబెట్టుకున్న తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే బ్యాటర్ అనేది గట్టిగా వస్తుంది. మీకు ఇంకా లూజుగా ఉంది అని అనిపిస్తే, గారెలకి కరెక్ట్గా షేప్ రావట్లేదు అని అనిపిస్తే 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ మరలా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగే లోపుగా మనం పిండిని మరొకసారి చేత్తో బాగా కలుపుకొని ఈ విధంగా గారెలను వేసుకోండి. టీ షైనర్తో వెనక్కి తిప్పుకుని ఇలా వేసుకున్నట్లయితే మనకి గారెలు అనేవి ఈజీగా కళాయిలోకి వేసేసుకోగలుగుతాం. చేత్తో చేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్ అనేది రాదండి. అందుకే ఇలా మనం టీ షైనర్ మీద వేసుకున్నట్లయితే గారెల ప్రాసెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒకవైపున కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోండి. ఇలా ఆయిల్ నుండి తీసుకుని వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ బ్యాటర్ అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా టీ స్ట్రైనర్ మీద ఇలా పెట్టుకుని వేసుకోండి. మధ్యలో హోల్ పెట్టుకున్నట్లయితే గారెంతా కూడా లోపల వరకు క్రిస్పీగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. ఈ హోల్ అనేది కొంచెం పెద్దగానే చేసుకుని పెట్టుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి పెరుగన్నంతో గారెలు. చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ కంప్లీట్ అయిపోయింది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.